2020 సంవత్సరానికి సంబంధించి ఒక బిగ్ ఎడ్యుకేషనల్ ఎక్స్పోని నిర్వహిస్తున్నారు బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ వారు. ఆఫ్టర్ ఎడ్యుకేషన్ తర్వాత అబ్రాడ్ ప్లాన్ చేసుకునే స్టూడెంట్స్ అందరికీ కూడా బెస్ట్ ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి, అసలు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంటుంది, స్కాలర్షిప్స్ వివరంగా స్టూడెంట్స్కి అయితే తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. Singapore University, they've made that 6 months here in India and 6 months in abroad, and then followed by 6 months internship. So every college need such kind of a services. Every country is with opportunities for international students also. మీ పర్సంటేజ్ బాగుందా, మీ అకాడమిక్స్ బాగుందా? యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, యూరోపియన్ యూనివర్సిటీలో ఈరోజు ఫీజ్ చాలా తక్కువ లోన్ డిపార్ట్మెంట్స్ తీసుకొచ్చారు. ఆ స్కాలర్షిప్స్ చూస్తే ఇండియన్ యూనివర్సిటీస్లో కన్నా లోయెస్ట్ ఫీజ్ అని మీకు తెలుస్తుంది. అంటే వీళ్ళకి ఫీజు ఎంత ఉంటుంది, దీంట్లో స్కాలర్షిప్ ఎంత వస్తుంది, కోర్స్ జాయిన్ అయిన తర్వాత ఆ ఇంటర్న్షిప్ లో శాలరీస్ ఎంత వస్తాయి, బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈవెన్ ఒక మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు కూడా ఫారెన్ ఎడ్యుకేషన్ అఫోర్డ్ చేయగలుగుతారనే నమ్మకం వచ్చింది. హలో వ్యూస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. 2026 సంవత్సరానికి సంబంధించి ఒక బిగ్ ఎడ్యుకేషనల్ ఎక్స్పోని నిర్వహిస్తున్నారు విశాఖపట్నంలో బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ వారు. సో ఆఫ్టర్ ఎడ్యుకేషన్ తర్వాత అబ్రాడ్ ప్లాన్ చేసుకునే స్టూడెంట్స్ అందరికి కూడా బెస్ట్ ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి, అసలు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా స్కాలర్షిప్స్ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉన్నటువంటి ప్రముఖ యూనివర్సిటీస్ నుండి వచ్చిన సిబ్బంది అందరూ కూడా ఇక్కడ వచ్చే స్టూడెంట్స్కి అయితే మాత్రం క్లియర్గా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంటుంది, అక్కడ యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ ఏ విధంగా కల్పించబోతున్నారో కూడా వారైతే మాత్రం వివరంగా స్టూడెంట్స్కి అయితే తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఒకసారి స్టూడెంట్స్ని కూడా అడిగి తెలుసుకుందాం పదండి. బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ ఈ ఎక్స్పో నిర్వహించడం వల్ల అసలు ఏం అనిపించింది మీకు? చాలా మంచిగా అనిపించింది మ్యామ్. ఎందుకంటే ఎక్కడ చదవాలో ఏంటో అంత ఐడియా లేదు. అందరూ ఎంతో చెప్తున్నారులే అనిపించింది. కానీ ఇక్కడికి వచ్చాక ఒక్కొక్కరిని మీట్ అయ్యాక వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తెలిసాక ఓ ఇలా ఉంటుందా, ఇక్కడ చదివితే ఇలా ఉంటుందా, ఇంత బాగుంటుందా, ఇంకా మాకు హై స్టడీస్ చదవాలి, ఇంకా బయటికి వెళ్ళి చదవాలి అనే ఆలోచనలు వస్తున్నాయి. ఒక్క యూనివర్సిటీని తెలుసుకోవాలంటే మనకి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. కానీ ఇక్కడ ఈ ఎక్స్పో వచ్చాక ఒక్కొక్క యూనివర్సిటీని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అంటే ఇప్పుడు మనకి ఒక ఇమాజినేషన్ ఉంటుంది ఈ యూనివర్సిటీకి ఈ కంట్రీలో చేయాలి అని. సో ఇక్కడికి వచ్చాక ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసి వింటుంటే అప్పుడు ఒక ఐడెంటిఫికేషన్ మన పేరెంట్స్కి కూడా ఇట్లా మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక ఇమాజినేషన్ అని క్రియేట్ చేస్తాం. హాయ్ బ్రో, ఈ లోపలికి ఎంటర్ అయ్యేంత వరకు మీలో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఎలా అనిపించింది ఈ ఎడ్యుకేషనల్ ఎక్స్పోకి సంబంధించి? యాక్చువల్లీ ఇది నాకు మంచి ఆపర్చునిటీ అన్నమాట. మనకి ఎడ్యుకేషన్ మీద అవగాహన ఉన్నప్పటికీ కూడా ఒక ప్రాపర్ గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెన్స్. బికాస్ ఆఫ్ మనం అబ్రాడ్ వెళ్ళిన తర్వాత ఒక బ్లైండ్ గా వెళ్ళిపోవడం అంటే ఒకలానే ఆలోచిస్తాం, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకటి కాదు రెండు కాదు అసలు ఎన్ని గ్రూప్స్ ఉంటాయి, ఎన్ని టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ ఉంటాయి, అన్ని కూడా మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం అనిపించింది? నాకు ఇంత ముందు ఒక పర్టికులర్ ప్లాన్ ఉండేది కాదు. వచ్చాక నాకు ఓకే ఒక హ్యాపీగా అనిపించి how we are signing the MO with the different colleges. So all the KG Reddy College, VJIT College, CMR, and other KG Reddy College and many colleges we have actually. This is we are conduct the programs in the IIIT Hyderabad also. This is a glimpse of IIIT Hyderabad. This is one of the pitching competition we conducted in the Methodist College. So there is a 400 plus ideas we got in that program. So this is the last event. Nursing G Mohanji is the top university for an MBA. So we are setting incubation in that college also. We are helping their startups also. So this is our brief information, what actually we are doing and how we can help you, and you also
be as a partner for us with us. All the colleges are collaborated with us, and they are seeking to us to come and join with us, set up an incubation, nurture their student ideas, right? Conduct awareness program, pitching competition, and lot of things, right? So we are totally engaged 365 days with the colleges. How whatever your programs you want to launch, how you can approach to the students, how you can get the student from your foreign educations also, so we can help you in that. So with the Santoshji, we are very actively working with these colleges very closely. So I hope it's helped you also, and your collaborations and your support helps to also this conduct a lot of programs. Right. Once again, thank you so much for giving time to me. In Singapore University, 6 months and 6 months internship. They've made that 6 months here in India and 6 months in abroad, and then followed by 6 months internship. So every college need such kind of a services. So we can put you. There is a space, 1,000 square feet in each of the university, where there is a title where powered by. So I told that I'm not here for funding, but I need your support technically. For example, about the University of Law, I was checking that Alibaba and the Deloitte were funding the incubation centers, their own. So how I can take the access of that to my students is where Nasi Munje have accepted me. Oh, you are different, Santosh. We are connecting and giving the resources. We should help. So similarly, what level we can do it? Something I asked about the Master Union at Tata. This is also with the Ivy League. They got convinced and they're making 2 weeks course, which were not there with them. So with your university, we need their data with NAC A plus. Let's burn out all the data of their common platform, online one platform with all of the colleges. Let's see what potential they have. Let's see. So we conduct all of one from the different other countries. You conduct one kind of an exam, or you come up with a short course, or you conduct with a master class or a conclave. Let's plan something. I'll give a proposal after that. And after that, what extra value add you can do to that particular university, we are sending a Google form. For example, there was MJIT, we were asking, sir, what is that you're looking? It's not the same thing with the CBIT. So we're sending a Google form. I think Anisha will tell you a testimonial also, what we have come up and what they have approved, what things have happened. And I've done with the QA also, academic director with the QA for the Northumbria University. And I have convinced, and I'm bringing the year one programs and the short programs with the QA. So I know what I'm speaking to other people also, right? So what level what we can do is, how do we access to this all colleges with their own requirements? That's all I see. I'm not telling. So probably looking for today, every fair we spend or other consultants spend. I don't see the difference. Sometimes in Hyderabad, you see the same crowd going to 3 different locations. I've got the same news. So some सोचते हैं कि भाई सारे crowd अच्छा है, but same crowd coming to us. So 5% is a conversion, probably 3% or 5%, 10%. Again, same story, all of a sudden 100% cannot be happening. That's a bullshit story, so what we say. So this is the story which we have invested. Now this is the access which they have got, and we are the only MOU where no other incubation should be done by other local people. So how many And years of contract which we have? It's a 5 years. 5 5 years. years. So it's a 5 years monopoly actually directly. We have the only one company who building up for 5 years their startups. So that's monopoly we have. So actually now the NEP 2020 Ministry of Education India, what they said every college they have some minimum 40% of entrepreneurship education is maybe mandatory after 2020 after the COVID, right? So colleges have an infrastructure and all, but they don't have a proper faculty and the startup culture in there, right? So government pushing them to please create innovation things in your college, bring entrepreneurship mindset students to the college, right? But they are unable to do that's why we are enter there, and we can helping them in a next level. Actually, they are seeking us very in a next level. Actually, they're requesting us
sir, please, ma'am, it's a very simple, means in a 1 year, we can sign a 200 plus MOUs. It's not a simple thing for another company or whatever it may be, because we are seeing that things, right? So they need a incubation centers in their colleges. They need to give the number of to the government of India for the grants also. They have this a problem actually. They if they need a good grant, they need to show the numbers, how many startups they are incubated in their incubation centers, and how many are registered in a Startup India, the government portal also. So this is mandatory for the colleges. That's why they are seeking us in that level. And we are also the setting the incubation centers in the colleges. They are providing us the premises actually. They are providing us all the infrastructure, and we help with the corporates investors also. Right. Again, we have a good connections with the MSME startup BSE, Mumbai Stock Exchange. So no startup, many people don't know how to register in a BSE startup also. Right. So this is the unique thing we have. We have a good connections. We can list your startup in a first day in a BSE, and we bring the funding from you in a quality investors in a equity basis. నీట్ క్రాక్ చేస్తే ఓకే, క్రాక్ చేయకపోతే ఎంబీబీఎస్ ఇండియాలో ఎంత ఎక్స్పెన్సివ్ అవుతుంది? అది పెద్ద పేరెంట్స్కి పెద్ద బర్డనే, టు బీ ఫ్రాంక్. లో ర్యాంకింగ్ వెళ్తే డాక్టర్స్కి వాల్యూ లేదు. అంటే నేను చెప్పేది ఏంటంటే మిమ్మల్ని అబ్రాడ్కి వెళ్ళమని కాదు, దాని ర్యాంకింగ్ ఎంత, 1000, 1500, ఓకే, బడ్జెట్ అంతే. అదే బడ్జెట్కి టాప్ 50 ర్యాంకింగ్, 100 ర్యాంకింగ్ యూనివర్సిటీ వస్తాయి. పాసిబుల్ ఉంది. లైక్ యూకేలో హర్ట్ఫర్డ్షైర్ యూనివర్సిటీ 5 years MBBS, అండ్ ఆస్టన్ యూనివర్సిటీ టాప్ 20 ర్యాంకింగ్. సో ఆస్టన్, ఇంటికి వెళ్ళి జస్ట్ చూడండి ఆస్టన్ యూనివర్సిటీ ర్యాంకింగ్, ఆస్టన్, ఓకే. నానో టెక్నాలజీస్, ఆపరేషనల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ నేర్చుకుంటున్నాము, 30 ర్యాంకింగ్. బడ్జెట్ కూడా ఇండియాలో ఇచ్చే డబ్బుల కన్నా తక్కువ ఉంటే, ఓ 10 లక్షలు తక్కువ ఉన్నా హ్యాపీయా? ఓకే, వెరీ గుడ్. అవేర్నెస్ కోసం చెప్తున్నా. క్రాక్ చేయలేనప్పుడు ఆ ప్రెషర్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. హలో సంతోష్ గారు, బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీకి సంబంధించి ఈరోజు జరిగిన గ్రాండ్ ఎక్స్పోలో, ఎడ్యుకేషన్ ఎక్స్పోలో అసలు చాలా మంది స్టూడెంట్స్ వరకు ఉన్న డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి, అదేవిధంగా అబ్రాడ్ వెళ్తే వాళ్ళ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి ప్లేస్మెంట్స్ ఉంటాయి, సో వాటన్నిటి కోసం కూడా డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి ఒక గ్రాండ్ సక్సెస్ ఇచ్చారు అనుకోవచ్చా? 100% గ్రాండ్ సక్సెస్. అంటే నా 18 years కెరియర్లో ఇంత నంబర్ రాలేదు. అది నా మాటల్లో కాకుండా మన పైడ కృష్ణప్రసాద్ గారు మాటల్లోనే విన్నుంటారు మీరు. అంటే ఆల్మోస్ట్ 800 స్టూడెంట్స్, ఒకసారి కింద 100 స్టూడెంట్స్ ఇంకా వెయిటింగ్ ఉండే. నేను అది రికార్డ్ చేశాను ఆ వీడియో. ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్లాడ్. అండ్ స్టూడెంట్స్కి కావాల్సింది ఒక అవగాహన. నా కెరియర్లో అంటే మనం ఎన్ని వీసాస్ చేసాము, మనము ఎన్ని యూనివర్సిటీస్ మన దగ్గర ఉన్నాయని కాదు, వాళ్ళకి ఇన్నోవేటివ్గా ఇంకా ఎంత బెటర్గా బెనిఫిట్ చేయగలుగుతాము. అంటే స్కాలర్షిప్ ఒకటే కదా, అందరి దగ్గర ఉండుంటుంది కదా, స్కాలర్షిప్ ఒకటే కాదు. నేను ఇండస్ట్రీస్ని తీసుకొచ్చాను. ఇండస్ట్రీస్ని రిక్వెస్ట్ చేసి సైకోమెట్రిక్ టెస్ట్, ఒక స్కిల్డ్ టెస్ట్ పెట్టండి సార్, పాస్ అయిన వాళ్ళకి ఫ్రీ ఇంటర్న్షిప్ ఇవ్వండి, డన్ అన్నారు. థ్యాంక్ యూ సార్ అన్నాను. ఒకటి ఇండస్ట్రియల్ ట్రైనర్, కార్పొరేట్ ట్రైనర్ని తీసుకొచ్చాను. కార్పొరేట్ ట్రైనర్ వచ్చేసి షీ ట్రైన్ ఫర్ మైక్రోసాఫ్ట్, షీ ట్రైన్ ఫర్ వెల్స్ ఫాగో, బూచ్ టెక్నాలజీ, డెలాయిట్, అలాంటి ఇంటర్నేషనల్ ట్రైనర్, కార్పొరేట్ ట్రైనర్ తీసుకొచ్చాను. ఐ ఆస్క్డ్ హర్, మా పిల్లలు చాలా మందికి బెనిఫిట్ కావాలి, టాప్ కంపెనీకి పనిచేయాలి అంటే మన స్టడీ అబ్రాడ్కి కార్పొరేట్ కంపెనీస్కి సంబంధం లేదు, బట్ ఐ థాట్ ఐ కెన్ హెల్ప్. అలా సేమ్ టైం యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, యూరోపియన్ యూనివర్సిటీలో ఈరోజు ఇఫ్ మీరు చూస్తే 70% to 80% స్కాలర్షిప్ అని అన్నాను నేను ఫ్లయర్లో. అదే విధంగా ఐ హావ్ బ్రాట్ ద జర్మన్ యూనివర్సిటీ విచ్ ఈస్ గివింగ్ 70% స్కాలర్షిప్. అంటే మీ పర్సంటేజ్ బాగుందా, మీ అకాడమిక్స్ బాగుందా, ఫీజ్ చాలా తక్కువ. మళ్ళీ ఇంకోటి లోన్స్ అన్నాను, లోన్ డిపార్ట్మెంట్స్ తీసుకొచ్చాను. యు నేమ్ హియర్ స్టార్టప్స్ ఇండియా అన్నాను, ఐడియా మీద ఇన్వెస్ట్మెంట్ చేసే కంపెనీ స్టార్టప్స్ ఇండియా. ఐ హావ్ బ్రాట్ ద ఫౌండర్. సో యు నేమ్ ఇట్, వన్ స్టాప్ సొల్యూషన్ ఈ ఎక్స్పోగా we have achieved it.
అండ్ ఎస్పెషలీ వైజాగ్, ఐఎమ్ చాలా హ్యాపీ. వైజాగ్లో నెవర్ అచీవ్ దట్ నంబర్స్ విచ్ టుడే ఐ హ్యావ్ అచీవ్డ్ అండి. స్టూడెంట్స్ అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలంటే వారికి చాలా డౌట్స్, అంటే అక్కడితోటే ఆగిపోతున్నారు. సరైన ప్రాపర్ గైడెన్స్ ఉండటం లేదు. అదేవిధంగా ఫైనాన్షియల్‌గా ఎఫర్ట్ పెట్టగలమా లేదా? అదేవిధంగా అంటే టాప్ మోస్ట్ యూనివర్సిటీకి సంబంధించి అసలు ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంటుంది? సో వారందరూ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీనెస్ వ్యక్తం చేశారు. ఎందుకంటే మనం మాట్లాడాం వాళ్ళతోటి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా మాట్లాడారు? కన్సల్టెన్సీకి సంబంధించి వారు మీ డౌట్స్‌ని ఎలా క్లియర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అబౌట్ స్టూడెంట్స్‌కి మీరిచ్చే సజెషన్ అంటే ఎక్స్‌పో అంటే దానికి ఏమైనా మనం డబ్బులు వేషించాలేమో, ఎన్రోల్‌మెంట్ కోసం పేమెంట్ చేయలేమో, చాలామంది వెనకడుగు వేస్తుంటారు. కానీ ఫ్రీగా ఒక మంచి ఇన్ఫర్మేషన్‌ని వాళ్ళకి ఇచ్చారు. సో దీని గురించి అబౌట్ స్టూడెంట్స్‌కి మీరిచ్చే సజెషన్స్ ఏంటి సార్? స్టూడెంట్స్ అందరూ మీరు మీ కోర్సెస్, మీ పోర్ట్ఫోలియో బిల్డప్ అండ్ మీరు ఇఫ్ యూఆర్ ప్లానింగ్ ఫర్ టాప్ కెరియర్ ఇన్ టు వర్కింగ్ అబ్రాడ్ ఆర్ ఈవెన్ ఇన్ ఇండియా, I always tell to match up the industry demand. అవి టాప్ యూనివర్సిటీస్, క్యూఎస్ ర్యాంకింగ్ యూనివర్సిటీస్లో వాళ్ళ ల్యాబొరేటరీ రీసోర్సెస్ అండ్ యూనో వాళ్ళ ఇంటర్న్షిప్స్ అలాంటివి ఎక్స్ప్లోర్ చేస్తేనే యూనో యూ విల్ హ్యావ్ అచీవ్ దట్ కెరియర్. సో అది ఏమీ లేకుండా వెన్ యూ డోంట్ ఎక్స్పెరిమెంట్ అని కాకుండా వెన్ యూ డోంట్ ఎక్స్ప్లోర్, when you don't see. So we have immersion programs, we have internships within the university, we have exchange program. ఈ రోజు వచ్చిన యూనివర్సిటీలో స్కాలర్షిప్స్ ఏవైతున్నాయో మీరు చూస్తే, ఆ స్కాలర్షిప్స్ చూస్తే ఇండియన్ యూనివర్సిటీస్లో కన్నా లోయెస్ట్ ఫీజ్ అని మీకు తెలుస్తుంది. సో యూరోపియన్ కంట్రీస్ వచ్చాయి చాలా, ఫ్రాన్స్ యూనివర్సిటీస్ చాలా వచ్చాయి. నాకు హ్యాపీగా అనిపించింది ఏంటంటే పిల్లలందరూ దే వర్ ఎట్ ది ఈచ్ కౌంటర్ అండ్ నోయింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ దే వర్ ఆస్కింగ్ మీ సార్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని. సో మీకు ఆ డౌట్ లేదు. నో అప్లికేషన్ ఫీ, నో ప్రాసెసింగ్ ఫీ. విల్ టేక్ కేర్ ఆఫ్ కౌన్సిలింగ్ టు వీసా, డాక్యుమెంటేషన్, ఎయిర్పోర్ట్ పికప్, because we have our overseas offices also where we'll take care of the rest of the process also, how to get into a full-time job even after the course. So yes, it's a one-stop solution, and this expo will be reminded to all the students. Ee roju ochina andar final year students andarki oka remind ayipoddi. So yes, it will be a better opportunity for them. నాట్ ఓన్లీ స్టూడెంట్స్ ఇక పేరెంట్స్‌కి ముఖ్యంగా అసలు మన పిల్లలు ఇక్కడ నుండి అబ్రాడ్ వెళ్తే అక్కడ ఎలా సర్వైవ్ అవుతారు? అక్కడ వాళ్ళ సేఫెస్ట్ ప్లేసెస్ ఉంటాయా? లేదా చాలా క్వెషన్స్ కూడా ముఖ్యంగా పేరెంట్స్‌కి ఉంటాయి. సో పిల్లలు వెళ్లి చెప్పినా పేరెంట్స్‌ని కన్విన్స్ చేయడం కూడా కొంత కష్టతరం. సో పేరెంట్స్‌కి మీరిచ్చే అడ్వైస్ ఏంటి? పేరెంట్స్‌కి నేనిచ్చే అడ్వైస్ ఒకటేనండి. పిల్లలు ఎక్స్‌ప్లోర్ చేయాలి. ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ దాకా చదవడం. నేను ఒక క్వెషన్ అడిగాను అందరికీ, ఎంతమంది ఇండస్ట్రీ విజిట్ చేశారని. జీరో లిఫ్టెడ్ దేర్ హ్యాండ్. సరే మొహమాటానికి ఏమో అని అనుకున్నాను. తర్వాత మెల్లగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాను, అంటే లేదు సార్ చేయలేకపోయామని. సో వెన్ యూ డోంట్ నో అబౌట్ ది ఇండస్ట్రీ, హౌ డూ యూ నో దట్ యూ విల్ వర్క్ ఇన్ ద ఇండస్ట్రీ సూటబుల్ ఆర్ నాట్? సో యూ నీడ్ టు ఎక్స్ప్లోర్ అ లాట్. సో ఇమర్షన్ ట్రిప్స్ అనేవి. సో పేరెంట్స్‌కి నేను చెప్పాను, నేను చాలామంది పేరెంట్స్‌తో ఉన్నప్పుడు కూడా నేను చెప్పాను, లెట్ హర్ ఎక్స్ప్లోర్ ది ఆపర్చునిటీస్ అట్లీస్ట్ ఇన్ ఆ వైజాగ్, అట్లీస్ట్ ఇన్ హైదరాబాద్. ఒకవేళ వాళ్ళకి నచ్చిందనుకోండి ఆ ప్రొఫెషను, దాంట్లో దీన్ని అప్‌స్కిల్లింగ్ చేసుకోండి. తర్వాత పేరెంట్స్ ఆటోమేటిక్‌గా వింటారండి. మీరు చెప్పే విధంగా చెప్తే పేరెంట్స్ కూడా వింటారు. ఇట్స్ హౌ యూ ఎక్స్‌ప్లోర్. మీరు ఎంత స్ట్రాంగ్‌గా బిలీవ్ అయ్యి ఈ కోర్స్ నాకు నచ్చింది, ఇందులో డిమాండ్ ఉంది, ఈ కంట్రీకి నేను వెళ్తాను, ఎందుకు, రీజన్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎ రీజన్స్, డెఫినెట్లీ స్ట్రాంగ్ రీజన్స్ ఉంటే పేరెంట్స్ కూడా వింటారు. ఏమీ లేకుండా ఊరికేనే నేను ఇలా చేయాలని ఉంది, అలా చేయాలంటే దెర్ ఇస్ నో రీజన్. వాళ్ళు కూడా కన్విన్స్ గారు. సో పేరెంట్స్‌కి కూడా తెలుసు, వాళ్ళకి ఒకటే కన్సర్న్, ఫుడ్, అకామిడేషన్, సేఫ్టీ కరెక్ట్‌గా ఉందా లేదా. అబ్సల్యూట్లీ ఫారిన్ కంట్రీస్ ఆర్ ద బెస్ట్ థింగ్ అండ్ సెక్యూర్డ్ ప్లేసెస్ అండ్ ఇట్స్ అ కంఫర్టబుల్ లైఫ్. సో కంపేర్డ్ టు ఎనీ అదర్ ప్లేసెస్ ఇఫ్ యూ సీ. సో యూకే, యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా, ఇవంటి జర్మనీ, ఫ్రాన్స్, ఇవన్నీ మంచి కంట్రీస్ అండి. డెఫినెట్లీ మీరు కూడా వెళ్తే, నేనేమంటాను నా ఉద్దేశంగా, స్టూడెంట్ వీసా పడినప్పుడు పేరెంట్‌కి కూడా మేము విజిట్ వీసా వేసాం. సరదాగా ఒకసారి అలాగే అనుకున్నాం. సో పేరెంట్ టెస్టిమోనియల్స్ ఉన్నాయి. సార్ మాకు కూడా సరదాగా వేశారు విజిట్ వీసా, పిల్లలు అకామిడేషన్ చూడండి, యూనివర్సిటీ చూడండి, ఇప్పుడు మీరు ఏమంటారని ఆ టెస్టిమోనియల్స్ కూడా ఉన్నాయి. దెన్ దే హావ్ రియలైజ్డ్, ఓకే గుడ్, వాళ్ళకు కూడా ఐడియా ఉండాలి కదండి. సో అందుకే ఈ యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్తో మాట్లాడడానికి, లైవ్గా వాళ్ళు కలిసినప్పుడు, స్కాలర్షిప్ ఒకటే కాదు, లైఫ్ సెక్యూర్డ్ ప్లేస్మెంట్స్, ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, యూనివర్సిటీలు అన్నీ ఒకటే, మీరే కనుక్కోవచ్చు.
యూనివర్సిటీ రిప్రజెంటేటివ్గా నేను చెప్పడం కాకుండా యూనివర్సిటీసే చెప్పడం వల్ల మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మ్యాక్సిమం మీకు రీచ్ అవుట్ అవ్వడానికే ఈ పెద్ద ఎక్స్పో మేము ప్లాన్ చేసాం. అమిటీ యూనివర్సిటీ అసోసియేటివ్ హెడ్ హర్ష అయితే ఉన్నారు. సో అనేక క్వశ్చన్స్ కూడా ఉన్నాయి మన ముందు, ఆయన ముందైతే పెడదాం. హాయ్ హర్ష గారు. ఇక్కడికి వచ్చే స్టూడెంట్స్ ఫస్ట్ అమిటీ యూనివర్సిటీలో జాయిన్ అవ్వడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. సో వారికి ఉండే డౌట్ ఏంటంటే ఫస్ట్ అసలు అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, అడ్మిషన్ ఏ విధంగా మనం ఎన్రోల్ చేసుకోవాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు దాని గురించి. ఓకే, సో అమిటీ యూనివర్సిటీ 2026 అడ్మిషన్స్ ఆల్రెడీ ఓపెన్ అయినాయి. అమిటీ యూనివర్సిటీ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి ఫస్ట్ మనం అప్లై చేయాలి. అప్లికేషన్ ఒకటి పెట్టిన తర్వాత ఒక బేసిక్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూలో మీరు క్వాలిఫై అయితే మీకు డైరెక్ట్ అడ్మిషన్ వచ్చింది. సో ప్రాసెస్ అనేది సింపుల్. ఇప్పుడు అమిటీ యూనివర్సిటీకి మీరు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో యాక్చువల్గా అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 1500. ఇప్పుడు అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళకి 500 కూపన్ కోడ్ ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇప్పుడు అప్లికేషన్ కూడా 1000 రూపీసే వచ్చింది. ఈ ఆపర్చునిటీని కూడా మీరు యూజ్ చేసుకోండి. అండ్ కోర్సెస్ చూసుకుంటే అమిటీ యూనివర్సిటీలో బీటెక్ లో వచ్చేసరికి అన్ని కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. లైక్ సిఎస్సిలో అన్ని స్పెషలైజేషన్స్ ఉన్నాయి. దాంతో పాటు బి డిజైన్, బిఏ అడ్మినిస్ట్రేషన్, బి డిజైన్, ఫ్యాషన్ డిజైన్, సో మల్టిపుల్ ఆఫ్ కోర్సెస్, ఇంకా 17+ ఇంజనీరింగ్ కోర్సెస్ ఉన్నాయి. యూజీ కోర్సెస్ కానీ, పీజీ కోర్సెస్ కానీ, ఎంబీఏలో అన్ని స్పెషలైజేషన్స్ ఉన్నాయి, బీబీఏలో అన్ని స్పెషలైజేషన్స్ ఉన్నాయి, ఎంటెక్ ఉంది, ఎంబీఏ ఉంది, బీసీఏ ఉంది, బీబీఏ ఉంది, సో బిఏ అడ్మినిస్ట్రేషన్ ఉంది. సో ఏ కోర్స్ కావాలన్నా మీకు అవైలబుల్గా ఉందండి. ఇంకా క్యాంపస్ గురించి వస్తా అంటారా, క్యాంపస్ వచ్చేసరికి మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రైమ్ లొకేషన్లోనే ఉంటుంది. 5 minutes జర్నీ ఫ్రమ్ ఎయిర్పోర్ట్. సో వరల్డ్ క్లాస్ 20 acres క్యాంపస్ అండి. అండ్ ఇందులో మీకు అమిటీ యూనివర్సిటీ అనేది మీకు అప్ టు 100% వరకు స్కాలర్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తుంది ఆన్ మెరిట్ బేసిస్ మీద. సో మీకు స్కాలర్షిప్స్ అవైలబుల్ ఉంటాయి. ప్లేస్మెంట్స్ కూడా 100% ప్లేస్మెంట్ గ్యారంటీ కూడా ఉంటుంది అమిటీ యూనివర్సిటీలో. గుడ్ మార్నింగ్ సార్. ఎడ్యుకేషనల్ ఎక్స్పోకి వచ్చే స్టూడెంట్స్ కి అసలు ఎలాంటి, అంటే యూనివర్సిటీ తరపు నుండి ఎలాంటి ప్లేస్మెంట్స్ ఉండబోతున్నాయి, అసలు అక్కడ ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుంది? జనరల్ గా ఇక్కడ స్టూడెంట్స్ అందరు కూడా ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు అండ్ డిగ్రీ అయిపోయిన వాళ్ళు, ఫైనల్ ఇయర్ అయిపోయిన వాళ్ళు వస్తున్నారు. 2026లో బీటెక్ జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు, అట్ ద సేమ్ టైం ఎంబీఏ జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు వస్తున్నారండి. వాళ్ళకి చాలా డౌట్స్ ఉన్నాయి పర్టికులర్ గా ఇంజనీరింగ్ గురించి. సార్ అందరూ సిఎస్సి అంటున్నారు, సిఎస్సి చదవడం వల్ల ఉపయోగాలు ఏంటి, జాబ్స్ ఎలా ఉంటాయి, పర్టికులర్గా వీళ్ళు పాస్ అయ్యేది 2030లో, అప్పటికి ఇండస్ట్రీకి ఏం కావాలి, అసలు ఏం స్కిల్స్ నేర్చుకుంటే జాబ్స్ ఉంటాయి, పర్టికులర్గా ఇప్పుడు అంతా గ్లోబల్ విలేజ్ అయిపోయింది కాబట్టి గ్లోబల్ ఆపర్చునిటీస్ రావాలి అంటే ఎలా చదువుకోవాలి, ఎక్కడ చదువుకోవాలి, ఎలాంటి కోర్సెస్ ఉన్నాయని అడుగుతున్నారు. సో గ్లోబల్ ఆపర్చునిటీస్ కోసం మా దగ్గర వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఏంటంటే ది అపోలో యూనివర్సిటీ చిత్తూరులో ఉందండి. ఈ యూనివర్సిటీలో వచ్చి 3 years ఇంజనీరింగ్ ఉందన్నమాట. 2 years ఇండియాలో చదువుతారు, 3rd year యూకేలో చదువుతారు. 3rd year యూకేలో అయిపోయిన తర్వాత అక్కడ 2 years పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ కూడా వస్తుంది. సో ఆ విషయం మేము చాలా మంది స్టూడెంట్స్ చెప్పాము, చాలా మంది ఇంట్రెస్ట్ కూడా చూపించారు. బడ్జెట్ గురించి అడిగారు కొంతమంది, మా దగ్గర అంత బడ్జెట్ లేదన్నప్పుడు ఎడ్యుకేషన్ లోన్ ఆప్షన్స్ ఉన్నాయని చెప్పాము. సో ఎంబీఏ గురించి కూడా, ఎంబీఏలో స్పెషలైజేషన్స్ ఏమి ఉన్నాయి, మోడర్న్, ట్రెడిషనల్ డిఫరెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుంటున్నారు స్టూడెంట్స్. బేసిక్గా స్టూడెంట్స్కి ఏంటంటే ఒక కన్ఫ్యూజన్ ఉందండి. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అటు ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలా, ఇంజనీరింగ్ వెళ్తే మళ్ళీ సిఎస్సి అయినా, సిఎస్సి కాకుండా కోర్ సైడ్ వెళ్తే ఎలా ఉంటుంది. నేను ఐ సజెస్ట్ కోర్ సైడ్ వెళ్ళమని కూడా చెప్తున్నాను. అట్ ద సేమ్ టైం నార్మల్గా ఎంపీసీ వాళ్ళు కాకుండా బైపీసీ వాళ్ళు కూడా వచ్చారు. సార్ మేము ఏమైనా మామూలుగా నీట్ రాలేదు, బైపీసీ రిలేటెడ్ కోర్సెస్ కాకుండా ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలి అంటే ఏమైనా ఆప్షన్ ఉందా అని అడిగారు అనమాట. సో ఎస్, మా దగ్గర ఆప్షన్ కూడా ఉంది. ఇంజనీరింగ్ 3 yearsలో బైపీసీ వాళ్ళకి కూడా మన దగ్గర తీసుకుంటున్నాము. 2 years ఇండియా అండ్ 1 year యూకేలో చదువుతారు. దానికి వచ్చి ఆల్మోస్ట్ ఒక బ్రిడ్జ్ కోర్స్ ఉంటుంది 2 months. ఆ బ్రిడ్జ్ కోర్స్ చేస్తే వాళ్ళు కూడా ఇంజనీరింగ్ సైడ్ రావచ్చు. ఇంజనీరింగ్ కాకపోయినా బీబీఏ కూడా ఉంది మన దగ్గర, అది కూడా సేమ్ 2 years ఇన్ ఇండియా అండ్ 1 year ఇన్ యూకే. సో అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయినాయండి. దీనికి ఇంటర్వ్యూ కూడా ఉంటుంది, అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవాలి. చాలా మంది ఇక్కడ స్పాట్ లో అప్లికేషన్స్ కూడా చేసుకుంటున్నారు. సో ఆఫ్టర్ వాళ్ళ ఇంజనీరింగ్ కానీ ఎంబీఏ కానీ అయిపోయాక ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసామండి ఇక్కడ. హాయ్ సార్. బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ కోసం ఇక్కడ గ్రాండ్ ఎక్స్పోకి వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ అదే విధంగా టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ గురించి కూడా తెలుసుకున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత అనేక క్వశ్చన్స్ కూడా మాకు క్లారిటీ వచ్చిందని వాళ్ళైతే మాత్రం హర్షం వ్యక్తం చేస్తారు. సార్ అబౌట్ దిస్. సో బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ కార్పొరేషన్ వాళ్ళు ఈ విశాఖపట్నంలో ఈ ఎగ్జిబిషన్ చేయటం నిజంగా వెల్కమింగ్ ఇది ఫీచర్. ఐ వెల్కమ్ సంతోష్ ఆన్ బిహాఫ్ విశాఖపట్నం సిటిజన్స్ అండ్ స్టూడెంట్స్. ఐ వెల్కమ్ టు హిమ్ టు ద విశాఖపట్నం. ఈ రకమైన ఎక్స్పోల వల్ల స్టూడెంట్స్ అందరూ కూడా వారికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ
వెంటనే తెలుసుకోవడానికి అవకాశం కలిగింది. ఇది నిజంగా వెరీ గుడ్ ఆపర్చునిటీ. ఇంత డిగ్రీ తర్వాత ఏం చేయాలి తెలుసుకుని ఆ రకంగా వారి యొక్క కెరీర్ని మలుచుకునేందుకు ఈ ఇక్కడికి అందరూ ఎక్కువ సంఖ్యలో వచ్చారని నేను అనుకుంటున్నాను. ఇంతకుముందు ఈ అవేర్నెస్ ఇంత లేదు స్టూడెంట్స్లో, ఇప్పుడు చాలా ఎక్కువ పెరిగింది. ఇది నిజంగా చాలా సూపర్. ఎందుకంటే మన ఎకానమీ థర్డ్ ప్లేస్లోకి వచ్చాము. సో ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ అందరికీ కూడా ఆపర్చునిటీస్ కోకొల్లలు. స్కై ఈజ్ ద లిమిట్ ఫర్ ద ఆపర్చునిటీస్. అలాంటి దాన్ని ఉపయోగించుకోవాలంటే ఇలాగ ప్రభుత్వం ఇస్తున్న ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ కానీ, లేకపోతే గ్యారంటీ అవసరం లేని లోన్స్ కానీ ఇవన్నీ స్టూడెంట్స్ ఉపయోగించుకుని వాళ్ళ ఫ్యూచర్ని చాలా మంచిగా మలుచుకోవటానికి ఇలాంటి ఎక్స్పోలన్నీ ఉపయోగపడతాయి. సో ఎలాంటి కోర్సెస్ ఆఫర్ చేస్తారు స్టూడెంట్స్కి అబ్రాడ్ రావాలనుకునేవారు? Right. So at Masters Union, we have 4 brilliant courses built with practical exposure. Let's say if you want to become a CEO, then you choose Tech and Business, where fundamentals is technology and business at its core. Being taught by CEOs of Airtel, companies like Port and Jabra. Followed on, we have psychology and marketing. That means you can get to learn fundamentals of psychology and then learn marketing from co-founders of Nestle, Epigamia. And let's say if you want to become a brand marketer, you'll choose that course. Followed by number 3, the hotmost selling course is data science and AI. That means, let's say if today you want to work with companies like Google, OpenAI, Microsoft, ChatGPT, then you need to do data science and AI. There, in the first year, you actually start working on problem statements by Google and Microsoft. Second year, you intern with them, and third, you finally get a pre-placement offer. And fourth, final and the lowest, finance and economics. Well, let's say if you want to become a chartered accountant, a CFA, or a financial analyst, we have integrated pathways that make you reach there. So fundamentally saying, if you're looking for practical exposure in terms of business, academicians, and the fact that industry experts come and teach, well, Masters Union is where you belong. Yes, students have a lot of confusion about Right. education. If they have solution for this? If they have confusion, the first thing they have to do is pilot. That means we have summer programs and winter programs where for 5 days they can come online or they can come to our campus where we will make them explore all these courses. Because you really need to know what you're exactly investing for. Yeah. College is so fundamental for these students because in the next 10 years, 20 years, 30 years, they'll be the backbone. So knowing gives this clarity, and at Masters Union, we have summer week, winter week programs where students can come, join us for a month, for a week, learn about our courses, learn what they're actually wanting to aim for, and then eventually join. టుడే ఈ రోజు ఈ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ అని చెప్పొచ్చండి. కారణం ఏంటంటే ప్రతి స్టూడెంట్ అంటే సాధారణంగా ఏంటంటే వైజాగ్లోనే కాదు, ఈరోజు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. కానీ వాళ్ళ డ్రీమ్ అనేది ఉన్నది, అబ్రాడ్ వెళ్ళాలి, చదవాలి అనేది. అది నాట్ పాసిబుల్ అని చెప్పి చాలామంది ఆగిపోతుంటారు. కానీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంటే సింగిల్ అంబ్రెల్లా మొత్తం వాళ్ళకి అన్ని ఇన్ఫర్మేషన్స్ వస్తున్నాయి. అంటే వీళ్ళకి ఫీజు ఎంత ఉంటుంది, దీంట్లో స్కాలర్షిప్ ఎంత వస్తుంది, ఆ తర్వాత ఈ కోర్స్ జాయిన్ అయిన తర్వాత ఇమీడియట్గా ఇంటర్న్షిప్ ఉంటుంది, ఆ ఇంటర్న్షిప్లో శాలరీస్ ఎంత వస్తాయి. సో దానివల్ల ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే, బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈవెన్ ఒక మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు కూడా హ్యాపీగా ఇది ఎఫర్ట్ చేయగలుగుతారు, ఫారెన్ ఎడ్యుకేషన్ ఎఫర్ట్ చేయగలుగుతారు అనే నమ్మకం వచ్చింది. తర్వాత స్టూడెంట్స్కి పర్టికులర్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే యూనివర్సిటీ ర్యాంకింగ్స్, అలాగే వాళ్ళకు ఫీజు ఎంత, ఫీజులో స్కాలర్షిప్ ఎంత వస్తుంది, ఆ తర్వాత వాళ్ళ కోర్స్ అయిన తర్వాత ఇంటర్న్షిప్లో స్టైఫండ్ ఎంత వస్తుంది, నెక్స్ట్ ఎడ్యుకేషన్ లోన్ ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒక సింగిల్ డేలోనే మొత్తం అంతా కంటెంట్ రావడం వల్ల వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇది అంటే ఒకప్పుడు మేము చదువుకున్న రోజుల్లో ఒక విదేశీ విద్య అనేది అందన ద్రాక్ష పండు, ఈరోజు అందగలిగే ప్రతిదీ అనేది తెలుసుకోగలుగుతున్నాము. అది నిజంగా ఏంటంటే ఈ ప్లాట్ఫామ్లో ఈరోజు సంతోష్ గారు, బ్లూ రిబ్బన్ వాళ్ళు చేసిన ఈ ఆపర్చునిటీ ఏదైతే ఉన్నదో దీన్ని యూజ్ చేసుకున్న ప్రతి వాళ్ళు లైఫ్ లాంగ్ ఈ ఆర్గనైజేషన్కి రుణపడి ఉంటారు. సార్, మీరు అనేటట్టు ముఖ్యంగా పేరెంట్స్ ఆలోచించేది అబౌట్ స్టూడెంట్స్ యొక్క ఎడ్యుకేషన్, అదేవిధంగా ఫైనాన్షియల్ స్టాటస్, అదేవిధంగా బయటకు వచ్చిన తర్వాత అబ్రాడ్ వెళ్ళాలంటే ముందు పిల్లల సెక్యూర్ గురించి ఆలోచిస్తుంటారు. సో ఇలాంటి ఎక్స్పోస్ కండక్ట్ చేయడం వల్ల పిల్లలు వస్తారు, వాళ్ళకున్న డౌట్స్ క్లారిఫై చేస్తారు, ఇదే డౌట్స్ని పేరెంట్స్ కూడా తెలిపే అవకాశం ఉంటుందంటారా? సార్, పర్టికులర్లీ ఏంటంటే ఈరోజు ఈ జన్జీ ఏదైతే ఉన్నారో ఈ జనరేషన్ పీపుల్ పాలసీస్ ఎలా ఉన్నా, ప్రొసీజర్స్ ఎలా ఉన్నా, మేము ఫారిన్ కంట్రీస్ వెళ్తాం, మేము చదువుకుంటాం, చదువుకొని మేము సక్సెస్ అవుతాం, మేము ఎంతో ఉన్నతిగా విద్యలు అభ్యసించి పై స్థాయికి వెళ్తామనే కోరిక ఉన్నది. కారణం ఏంటంటే ఈరోజు ఒక బెంగళూరు లేకపోతే ఒక హైదరాబాదు
వెళ్ళి రావాలంటే ఎంత ఖర్చు అవుతుందో అలాగే ఒక సింగపూర్ మలేషియా వెళ్ళడానికి కూడా అంతే ఖర్చు అవుతుంది. ద రీజన్ బిహైండ్ ఇట్ ఏంటంటే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండట్లేదు. ఫ్లైట్ ఛార్జెస్ వేరియేషన్లో కూడా మీరు చెక్ చేసుకుంటే ఆల్మోస్ట్ అడ్వాన్స్డ్గా ముందే బుక్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఫ్లైట్ ఛార్జెస్ మన ఢిల్లీకి వెళ్ళే ఎంత ఖర్చు అవుతుందో ఇక్కడ కూడా అంతే ఖర్చు అవుతుంది. సో మనం అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే ఈరోజు ఇంటర్నెట్ వరల్డ్ వచ్చి ఈ అంటే జూమ్ కాల్ ఫెసిలిటీస్, తర్వాత ఏంటంటే వాట్సాప్ వీడియో కాల్ ఫెసిలిటీ వచ్చడం వల్ల ప్రపంచం చాలా చిన్నదండి. ఇట్స్ లైక్ వసుదైక కుటుంబం, ఎక్కడికి వెళ్ళినా మన వాళ్ళే ఉంటారు. సో డెఫినెట్లీ ఏంటంటే ఫారిన్ కంట్రీస్లో ఈరోజు అబ్జర్వ్ చేస్తే తెలుగు స్పీకింగ్ హైయెస్ట్ నెంబరు యూఎస్లో కానీ అదర్ కంట్రీస్లో కూడా ఉన్నారు. అంటే కారణం మనం వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ టు బీ ఏ తెలుగు పర్సన్. ఎందుకంటే అన్ని దేశాల్లో కూడా తెలుగులో మాట్లాడగలిగే వాళ్ళు అన్ని దేశాల్లో ఉన్నతమైన పొజిషన్కి రీచ్ అవుతున్నారు. ఇదంతా కూడా ఏంటంటే బికాస్ ఆఫ్ ద అవేర్నెస్ క్రియేట్ అవడం వల్లే ఫ్యూచర్లో ఇంకొంత పెరుగుతుంది అని ఆశిస్తున్నాం. హాయ్ మ్యామ్. హాయ్. అబ్రాడ్ వెళ్దామనే ఆలోచన పిల్లల్లో ఉన్నా లేదంటే తల్లిదండ్రుల్లో ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఆలోచించేది అక్కడ టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ ఏముంటాయి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, సో అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత వీళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుందని. సో అలాంటి వారి కోసం మీరు ఇచ్చే సజెషన్. Hi, so my name is Fiona. Australia is definitely a good opportunity for international students. అవును, పేరెంట్స్ థింక్ చేస్తారు, స్టూడెంట్స్ కూడా థింక్ చేస్తారు, విచ్ ఇస్ యాక్చువల్లీ అ గుడ్ థింగ్. ఇంకా ఈ జెన్జీ జనరేషన్తోని దేర్ ఇస్ నో నీడ్ ఆఫ్ పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్, జస్ట్ గైడ్ చేయాలి అంతే. బికాజ్ ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అంతా ఆన్లైన్ ఉంది. So it's just the proper guidance that has to be given to students, and that is where agents like Blue Ribbon comes into the processing, where they guide you with the education process, which university to apply, where are scholarships given, what is the entry requirements, what is the process that goes in for an offer letter, how long does it take, your visa processing, everything is guided and given to you. So yes, there are a lot of good universities available in Australia that you can apply for. Now coming to me, I take care of Oxford Institute of Higher Education, where we offer programs for high school students. We also have programs for undergraduate students and for master students. So why would any international student want to come and study? First thing, they look at scholarships. What are the scholarships available, the education system, how does it work, then the entry requirements, and also what are the benefits after studying in Australia, how it's going to benefit the student, what is the revenue are they going to make. So this all definitely plays a major role in making a decision. హాయ్ బ్రో. Yeah, hi. బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ కోసం వచ్చిన స్టూడెంట్స్ అంటే ఒక బిగ్ ఎక్స్పో అని చెప్పుకోవచ్చు, అదేవిధంగా ఒక గ్రాండ్ సక్సెస్ఫుల్ ఈవెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్కి అసలు వారికి ఒక క్లారిటీ వస్తుందా? Exactly. First of all, thanks to Blue Ribbon for arranging this, wonderful education fair. So nowadays, what is happening, everywhere there are informations, but student doesn't know what kind of information, where should they use, how to implement it. In the online, there are a lot of advertisements are happening. So what happens? This kind of education fairs help them to visit and meet us. They'll get more clarity what they want to do, what kind of programs it can help, how their future should be, all the details. They'll get it directly from us. So this fair help them to get the clarity. Most of the students, either some looks for PR option or some look for job. Majority of the students look for the job placement. So my whole point is, once they come here, let me talk about my university, Aura. So we offer 6+6. What is 6+6? 6 months they can study, 6 months they can do the paid internship. So how it's going to help? 6 months they are studying, the next 6 months the exposure which they are getting, that will really help them to get a job also easily. Why? Because the best time to start anything is not today, it was yesterday. So what happens, while they study, they will get the exposure of the corporate, that will help them to get the job also easily. Same time they can go for the pure options also. How to get a part-time job, what are the paid internships, for example in France. Per hour they are making 10 euros per hour. So all this kind of informations, when they get directly from us, so whatever the question you asked about the confusion, the psychology, definitely there will be some fear. When they meet us, they will get the clarity how to move forward step by step, inch by inch. So all those things, I would like to. స్టూడెంట్స్ కి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలి అంటే అసలు ప్లానింగ్ ఏ విధంగా ఉండాలి? Don't think everything at a time. Go to the for example, Blue Ribbon is there. Go meet the consultant. First, select your
country, which country you want to go, and select the program. These two are enough. Then you go to them, they will suggest. First, start the application process. My recommendation is that don't look at the part-time money. Focus on the program. What are the skills you can develop? The reason is that your skill should be 1%, but your attitude should be 99%. So that is more than enough. When you maintain that, no, then you can go ahead on the next level also. స్టూడెంట్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఆలోచించేది ప్లేస్మెంట్స్ గురించి, అదే విధంగా స్కాలర్షిప్స్ గురించి. ఇక్కడ నుండి అంటే మాక్సిమం వైజాగ్ నుండి హైదరాబాద్ వెళ్ళాలంటేనే ఆలోచిస్తారు. అలాంటిది అబ్రాడ్ వెళ్ళాలంటే చాలా క్వశ్చన్స్ ఉంటాయి, ఇంట్లో అవన్నీ మేనేజ్ చేయాలి, అదే విధంగా ఫైనాన్షియల్స్. సో అలాంటి వాళ్ళు ఏం చెప్తారు? If you look at the UG or the PG placements, they're incredible. We've been almost beating I'm Ahmedabad for placements for PG, and they're the same recruiters that come for, let's say, the UG program. So why won't someone come and hire me if I'm a UG student? They're all coming for MBA kada. Yes. So scholarships aithe untai for need based and for merit. If you like score extremely well or have extremely good extracurriculars, they'll give you a scholarship no matter what way. So if you need based on ఇస్తారు, like you have to have a meeting, ఇస్తారు. Merit based ante, like you have the skills, you have potential, they'll give that for that as well. Hi ma'am, your experience about this expo? So I've been working with Blue Ribbon for a long time. They are a trusted partner from Hyderabad, and the experience has been so far really good. I did meet a lot of students, prospective students, final year students who are looking out to study abroad in countries like UK, US, Canada, and the students were really enthusiastic to know more about the university, the programs. So the experience has been fantastic, and the students, I believe that this is an opportunity for the students to understand more about the destination, the programs, and what the universities has to offer. Yes. So the experience has been wonderful so far. So ma'am, please explain about your university. So I represent the University of Law. University of Law is one of the largest and the long-lasting legal provider in UK. The best part about University of Law is that we have multiple campuses across UK. Our main campuses are in London, Moorgate and Bloomsbury, but we also have non-London campuses like Manchester, Birmingham, Nottingham, Bristol, Leeds, where the students can actually choose which campus they want to pursue further. Now, what sets us apart from other UK universities is that we provide programs which are industry ready, relevant programs currently to the students, and we have something called as an employment promise. Now, we are a sole university in UK which provides an employment promise. We assure that as a university, we will put in 100% of effort so that the students get a qualifying job within 9 months of graduation, or else the student can actually claim their tuition fee refunded as well. So now, if you are a student who is seriously looking to get a qualifying job, study a program which is of relevance in the current market, University of Law will be one of the best option. And for further application purpose, you can always connect with Blue Ribbon. They've been a trusted partner with us for a long time. So yes, admission process is pretty simple. It's a very standard UK admission process. We have rolling intakes, which is 4 intakes we do have. So we have an intake in February, April, July, and October. So the student can choose their start month as per their academic calendar. We have MBA programs, MSc programs on top of the legal practice programs, LLM programs. Application, the student can directly submit through the university website, and it takes 3 days for the students to get an offer letter. So once the student gets an offer letter, there will be a compliance interview. The student have to pass the compliance interview, and the student can make a deposit post that, and the student can request for the cash. The student gets a cash. So it's a very simple process. The student can complete the entire process in 15 to 20 days, and we as a university will assist the students throughout the entire process as well. Ma'am, will you share about experience about this education expo? My experience was amazing. Like until now, I have met students from hospitality management background, and I represent as a regional director HTMI Switzerland, which is among top 20 in the world for hospitality management. And I had an amazing experience. I met some very good students who are looking out for hospitality and business management both. Yes. How group opportunities are offers about your university? Okay, so I think there are a lot of things which are in favor of Indian students when it comes to Switzerland. Switzerland is the quality of hub when it comes to education and hospitality. So students who want to make their career in hotel industry, in culinary, baking pastry, management,
I think they have something very important, which is internships, which is a part of the program, and it's a paid and a guaranteed paid internship. Yeah. Students earn per month roughly around 2.5 lakh. They can easily cover up their fees around 40 to 50% through their own internship, which students are not aware Yeah. here in India. So that is the biggest, I would say, USP that the students are not aware of, and I'm trying to create this awareness and make them understand that though abroad education seems to be expensive, but at the same time there is a high return of investment also which Yeah. can be expected. Yes, about admission process in university. So our admission process is very simple. We make sure that students who are wanting to go for UG, PG, they come with an above average score. So we really don't need very intelligent, very Yeah. merit-based students also. We do accept average students also who may be anywhere above 55, 60% also we accept. In fact, people lesser than that also we accept, considering we have a personalized interview round with the student. And apart from that, I think our admission process completely depends upon personal student interaction with Yeah. the admissions team. So there is no hardcore protocol that the student should have a very good English also, should have a very, high bands requirement in English, but an average English requirement is also fine. హాయ్ మ్యామ్. హాయ్. ఎడ్యుకేషన్ ఎక్స్పో గురించి చాలా మంది స్టూడెంట్స్ వచ్చారు. సో వారికున్న డౌట్స్‌ని చూసిన తర్వాత అసలు వాళ్ళకి ఎలాంటి డౌట్స్ ఇక్కడ క్లారిఫికేషన్ వచ్చిందనుకుంటున్నారు? అదేవిధంగా ఈ ఎక్స్పో సక్సెస్ గురించి. So we came to this expo with the objective to help these students. I Yeah. know these students are here to explore different geographies. Somebody wants to go global. Somebody wants to make their career in a corporate, any industry, Yeah. and some are having some ideas where they want to become entrepreneurs. So we thought this is a very good platform where we can provide our services, where we are experienced and passionate coach, corporate coach, who expertise in providing services like behavioral skills, leadership Yeah. skills, communication. So irrespective of what the student chooses to do, they still need to have the mindset and the right skills, the skills which are not Yeah, taught yeah. in their colleges or are not a part of their curriculum. That is what we came to offer here. And the students who approached us, we were able to connect very well with them, and they had very specific doubts Yeah. or queries related to their roadmap ahead. So we were able to interact very well, and we could explain how our services and the programs that we are offering can help them build a career where they can create their own success stories. హాయ్ సార్. హలో. సార్, అంటే ఇక్కడ జాయిన్ అవ్వాలంటే అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అబౌట్ యువర్ యూనివర్సిటీ. అదేవిధంగా స్టూడెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించేదంతా కూడా జాబ్ ఆపర్చునిటీస్, స్కాలర్షిప్స్, ఫైనాన్షియల్‌గా మనం తట్టుకోగలమా? లేదా అబ్రాడ్ వెళ్ళి చదవాలంటే అసలు మనం ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలన్నారు? సో వారికి మీరు ఇచ్చే సజెషన్. స్టూడెంట్స్ ఈ ప్లానింగ్ చేయకుండానే ముందుకు Yeah. వచ్చేస్తారు. ఎందుకంటే ఒకటి ఆశ అన్నది ఉంటుంది. Yeah. అండ్ వాళ్ళ డ్రీమ్స్ బయటికి వెళ్ళి చదువుకోవాలి, పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో చేయాలని ఒక డ్రీమ్స్లో ఉంటారు. ఆ ఫ్యాంటసీ థాట్ ఉండడం సహజం ఆ వయస్సుకి. కానీ వాళ్ళు ప్రాక్టికల్గా కూడా ఆలోచించాలి, ఆ అవగాహన రావాలి. Mhm. పేరెంట్స్ వాళ్ళకున్న ఎడ్యుకేషన్, వాళ్ళకున్న ఎక్స్పోజర్కి కొంచెమంది చెప్పగలుగుతారు. Yeah. లేని వాళ్ళు సహాయపడలేరు. వాళ్ళనే ఎత్తుక్కోమని, వాళ్ళే మీరే సేకరించుకోండి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరుకుతుందో అని. సో స్టూడెంట్స్కి మొట్టమొదట చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, మీరు ఏ కోర్స్ చేయాలనుకుంటున్నారు, రాబోయే 10 సంవత్సరాల్లో మీరు ఎలాంటి జాబ్, ఎలాంటి కెరియర్లో ఉండాలనుకుంటున్నారు, అది మీరు ఇప్పటి నుంచి ఆలోచించాలి. Yeah. ప్రతి ఒక్క స్టూడెంట్కి బాధ్యతగా నేను చెప్పాల్సింది ఏంటంటే, ఫస్ట్ అవగాహన తెచ్చుకోండి, దేనిపైన మీ ఇంట్రెస్ట్ ఉంది. Yeah. ప్యాషన్ గురించి కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఏదో నేను 10 మందికి చెప్పడానికి నేను ఈ కంట్రీకి వెళ్తున్నాను, ఈ కోర్స్ చేస్తున్నాను అనే ఆసక్తితో మీరు వెళ్తారు. కానీ అక్కడ మీరు వేస్ట్ చేసేసి టైం వేస్ట్, ఎఫర్ట్ వేస్ట్, మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్. Yeah. అది వేస్ట్ అయినాక మళ్ళీ మీరు వెనకాలకు వచ్చేసినాక ఇక్కడ నేను ఏం చేయాలి, ఇక్కడి నుంచి మళ్ళీ నేను ఏదైనా ఎత్తుక్కోవాలా, ఏదైనా మొదలు పెట్టాలా, సో ఎంత టైం వృధా అవుతుంది అనేది అది మీరు ఆలోచించండి. అండ్ మేము ఇచ్చే కోచింగ్, ట్రైనింగ్ సర్వీసెస్ ఈ ఆస్పెక్ట్స్ పైన ఓకే. మీ అవగాహన ఎట్లా పెంచాలి, మీ స్కిల్, మీ డ్రీమ్, మీ ప్యాషన్, ఏ ఫీల్డ్లో వెళ్తే మీరు బెటర్, మీలో ఆ పట్టుదల ఉందా, ఈ స్కిల్కి కావాల్సిన నైపుణ్యం ఉందా, అది మేము హెల్ప్ చేస్తాం ఆ ట్రైనింగ్. ప్లస్ దానికి కావాల్సిన క్వాలిటీస్, స్కిల్స్, బిహేవియర్స్, లాంగ్వేజ్, ప్రజెంటేషను, అండ్
ఒక టఫ్ కాంపిటీషన్ ఉన్న వరల్డ్‌లో మీరు ఎంటర్ అయినప్పుడు ఎలా దాన్ని ఎదుర్కోవాలి? దానికి కావాల్సిన ఎలాంటి మైండ్‌సెట్ ఉండాలి? ఫెయిల్యూర్స్‌ని ఎదుర్కొనే మైండ్‌సెట్ ఎలా ఉండాలి? నో ఆర్ లాస్‌ని ఎదుర్కొనే శక్తి ఎలా తెచ్చుకోవాలి? అది అయినా గూడా పాజిటివ్‌గా తీసుకొని ముందుకు వెళ్ళేటట్టుగా ఆ శక్తిని తెచ్చుకోవడము. అన్ని పరిస్థితుల్ని మంచిగా హ్యాండిల్ చేసే రెస్పాన్సిబిలిటీ, శక్తి, దానికి కావాల్సిన థాట్ ప్రాసెస్, ఐడియాస్, కరేజ్ వీటిపైన మేము కోచింగ్ అండ్ ట్రైనింగ్ చేస్తాం. Sir, can you share your experience about this expo? Okay. So basically, I represent ESTAS Business School, Yes. Lyon, France. It's located in the second biggest city in Lyon, France. And Lyon is a student city, which is also the gastronomy capital of France. And ESTAS is the business school of the Catholic University of Lyon, Okay. one of the oldest universities in Lyon with 150 years of academic history. And we are accredited with the AA, CSB, and EFMD Master. Plus, we have various programs. We have bachelor's for the students who have completed the 12th grade, and we have master's program, MIM, and MSc programs. When we come to the bachelor's program, those students who have completed the 12th grade are eligible to apply for the bachelor's program, and we have got international business management, strategic marketing, and we have financial management. So the specialization and the bachelor's program. Then we have MIM program, Master in Management, where we have International Business Administration, Supply Chain Management and Purchasing, and Strategic Marketing and Innovation. So these are our 3 specializations for the MIM programs as well. So we have also MSc program, which is known as a 1-year program, so 13 months duration. Sustainable tourism and event management, circular economy and sustainable innovation, and impact finance and fintech management. So these are our 7 programs under MIM, MSc, and bachelor's. Sir, can you explain the admission process about your university? Yeah, we follow online application formalities and process. It's very simple and with a limited number of documents, let's say, but we also focus on the quality of applications that we focus. So basically, students with the 60% of marks from the various backgrounds are eligible to apply for the courses, MOI and SOP, statement of purpose, and CV, copy of passport, and academic documents of 12th grade, bachelor's, and masters if they are completed. With all these documents, they can apply for the courses. We have an application fee of €50, but still we can waive off the application fee of €50 for the students. They're really interested. We have the 2 levels of streaming. Like we actually focus on the quality of the application. So therefore, we have the offline over the line. Like we talk to the students over the phone, and we understand their quality, we understand their motivation. Then we filter the student. The second stage is to have a motivation interview by the program director. That is a virtual interview. With these 2 levels of filtering, we focus on the quality students. We ensure that we recruit quality students. Hi, ma'am. Today's Hi. experience about Education Expo. Hi, I'm Anu Robson. I represent the USA vertical. I'm having some institutions of US which I'm handling for the entire South India region. Yeah, today's experience with Blue Ribbon Consultants. This is a very good event, and I have met a lot of students, highly prospective students for the upcoming intakes for 2027-2028. The students preferring for MBA courses, computer science courses, engineering courses. So overall, this is a very good experience for me. Yeah, which type of opportunities and job placements otherwise offers for students you are representing? So I have multiple institutions in US, and we do have excellent options for undergraduation and post-graduation. Students who are seeking for bachelor's courses, we have institutions. Students who are seeking for post-graduation STEM courses also, we have options like into computer science, data science, public health, MBA. All these options are available. And affordability is one thing. We have, affordable institutions with decent fee structure, and we have highly ranked institutions with fee structure slightly high, but with scholarships also. Most of the students have confusion about abroad education. So valuable suggestions for them.
Overseas education, it's like for many students, it's like a dream that they will be having some countries of preference. So, what I recommend is that every country is with opportunities for international students also. The only thing is, the students should be focusing on their career, on their skill development initially when they are going to a particular country, and whatever happens, whatever is supposed to happen, like getting a part time in that country, getting a post study, like opportunity of job opportunity in that country, it will happen automatically. But our pure focus should be on our skill development, be it taking a undergraduation course, be it taking a post graduation course. Okay, focus on your studies first, focus on the country of preference, focus on your course of preference. I mean, don't settle for a country which is very easy to reach. Okay, focus on what you want. Is that what you want? Is that the country I need? Is that the institution that I need, the course I need? So you will be happy while you're studying, and this will be your career foundation. And after that, there will be, every country is giving opportunities for the studies and job also in those countries, so it will happen. What is the admission process for you? Admission process for, so it's like, for US admission process, I would recommend you to consult like the Blue Ribbon consultants. They are actively doing USA destination, and they will guide you with the entire admission process, how to shortlist institutions, how to process with the admission, how to go with the visa guidelines. All these things will be given guidance by Blue Ribbon consultants. హాయ్ మ్యామ్. బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ సంబంధించి చాలా మంది అంటే ఈ ఎక్స్పోని స్టూడెంట్స్ అయితే మాత్రం బాగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. సో ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్కి అసలు ఎక్కువ ఎలాంటి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి అంటే ఏమని చెప్తారు? బేసిక్లీ యుఎస్ అండ్ కెనడా డౌన్ అయిపోయేసరికి స్టూడెంట్స్ అందరూ యూరోప్ కి డైవర్ట్ అవుతున్నారు. అండ్ మేము కూడా యూరోప్ వీఆర్ ఆల్సో గెటింగ్ సో మెనీ యూనివర్సిటీస్ ఫ్రమ్ యూరోప్. సో యూరోప్ లో ప్రస్తుతానికి అయితే ఐఎమ్ రిప్రజెంటింగ్ 4 యూనివర్సిటీస్ ఫ్రమ్ యూరోప్. సో స్టూడెంట్స్ కి వచ్చేసి ఎంప్లాయబిలిటీ మీద అండ్ దెన్ ఫీజెస్ మీద, స్కాలర్షిప్ మీద రెగ్యులర్ డౌట్స్ ఉంటాయి. కానీ మేజర్ క్వశ్చన్స్ వచ్చేసి వీసా సక్సెస్ రేట్ మీద అండ్ దెన్ పార్ట్ టైమ్స్ మీద, బికాస్ మనకి అంత క్లారిటీ ఉండదు. అండ్ అన్ని యూరోపియన్ కంట్రీస్ కి మనకి పిఎస్డబ్ల్యూ ఉందా, లేకపోతే కంపల్సరీ పార్ట్ టైమ్స్ ఉన్నాయా, అలౌడ్ ఉందా, ఇంటర్న్షిప్స్ ఎంతవరకు దొరుకుతాయి అనేది మెయిన్ క్వశ్చన్స్. సో ఈ క్వశ్చన్స్ కి yes, I do have an answer. 96% employability rate and 97% success ratio of a visa, and also internships for all the programs were available. 1+1. ఒత్తి స్విట్జర్లాండ్ లేదు. ఏ కంట్రీ అయినా సరే మన బట్టే ఉంటుంది. అండ్ మనకి నాలెడ్జ్ ఉందంటే డెఫినెట్లీ ఎక్కడైనా సరే వీ కెన్ బి సెటిల్ డౌన్. ఇట్ ఇస్ నాట్ అంటే అది యూరోప్ అనే కాదు, యూకే అనే కాదు, ఏ కంట్రీ అయినా సరే ఇట్స్ డిపెండ్స్ ఆన్ అస్ మోస్ట్లీ. అండ్ మాకు యూనివర్సిటీ సైడ్ నుంచి ఎంత సపోర్ట్ ఇవ్వాలో మేము కూడా స్టూడెంట్ ప్లేస్మెంట్స్ సెల్స్ ప్రొవైడ్ చేసి వీ విల్ ఆల్సో గైడింగ్ ద స్టూడెంట్స్. లైక్ వీ విల్ ఆల్సో టై అప్ విత్ ద కంపెనీస్, ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ రేట్ మాకు కూడా డౌన్ అవ్వకూడదు. సో వీఆర్ ఆల్సో ట్రైంగ్ టు ప్రొడక్ట్ tie with the more companies to get the more opportunities for the students for internships and also full time. హాయ్. ఇక్కడ ఎక్స్పో జరిగిన తర్వాత మీరు వచ్చారు కదా ఎక్స్పో కోసం, అసలు ఇక్కడ ఏ డౌట్స్ వచ్చారు, ఈ ఎక్స్పో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? Yeah, actually we came with so many doubts like ఎలా చదవాలి అబ్రాడ్లో, ఎలా బయటకు వెళ్ళాలి, లైక్ ఫ్యూచర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఫర్దర్ ఎలా ఉండాలి అని. బట్ హియర్ we got a clear explanation by the delegates who came here, and it was good. Some doubts was clear to me. It was nice, and there are explained to very clearly and lot. But I really enjoy that I'm attending this kind of thing. Yeah. ఇక్కడ కన్సల్టెన్సీ వాళ్ళు మీతో ఇంటరాక్ట్ అవ్వడం ఎలా అనిపిస్తుంది? బికాస్ మిమ్మల్ని అంతా కూడా కిడ్స్ లా ట్రీట్ చేస్తున్నారు. మీరు అడిగే క్వశ్చన్. It is very great experience, and they treat like as a student. Okay. హాయ్. బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ అసలు గ్రాండ్ ఇక్కడ ఎడ్యుకేషన్ సంబంధించి ఎక్స్పో నిర్వహిస్తుంది కదా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది? మేడం, ఒకటి ఫస్ట్ మేము బయటగానే వెళ్దాం అనుకుంటున్నాం అబ్రాడ్ అనేది. ఏమన్నా సరే చాలా ఉన్నాయి, కానీ కొన్ని హోటల్ మేనేజ్మెంట్స్ అనేవి ఉన్నాయి.
అది ఇంకా ట్రై చేయాలా, కానీ అంతా బాగానే ఉంది. ఫీజు సంబంధించి కూడా యాక్చువల్లీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కావచ్చు, మనం చాలా మంది కూడా ఫైనాన్షియల్ గా మనం ఇబ్బంది పడుతుంటాం. అలాంటి వారు కూడా స్కాలర్షిప్ సంబంధించి అనేక రకంగా ఇక్కడైతే మాత్రం ఒక ప్రాపర్ గైడెన్స్ అంటూ ఇస్తున్నారు. సో ఆ గైడెన్స్ ఏ విధంగా ఉంది, సాటిస్ఫై ఏ విధంగా? సాటిస్ఫై ఉంది మేడం, ఇబ్బంది లేదు. ఫీజు అనేది కూడా లోన్స్ కూడా మనకు తక్కువ అనేది ఉంది, ఎక్కువ అనేది ఇంట్రెస్ట్ అని పెట్టట్లేదు వీళ్ళు కూడా. అంతే మేడం. Yes, మనకు చాలా క్వశ్చన్స్ ఉంటాయి. అబ్రాడ్ వెళ్ళిన తర్వాత అసలు ముందు ఫస్ట్ మన లైఫ్ సెక్యూరిటీ గురించి ఉంటుంది, ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి, తర్వాత ఫైనాన్షియల్ స్కాలర్షిప్స్ వస్తాయా రావా, అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఎలా సర్వే అవుతాం, అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, అలాంటి వాటన్నిటి గురించి కూడా ఇక్కడ కన్సల్టెన్సీ సంబంధించి మీరు మాట్లాడారు కదా. సో వాళ్ళు ఏ విధంగా మీకైతే గైడ్ చేశారు? వాళ్ళు పార్ట్ టైం గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అక్కడ హాస్పిటాలిటీస్ ఎట్లా మేనేజ్మెంట్ చేసుకోవడానికి అదంతా మాకు ప్లానింగ్ అనేది ఉంది, కానీ ఐడియా లేదు ఎట్లా వెళ్ళాలి ఎట్లా అక్కడ అని. సో వాళ్ళు మాకు ఐడియా ఇచ్చారు ఎట్లా చేయాలి అక్కడ. అండ్ అక్కడ పార్ట్ టైం చేస్తే ఎంత అమౌంట్ వస్తుంది మీకు, ఎట్లా సెటిల్ చేసుకోవచ్చు మనీ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్పోకి వచ్చే ముందు అక్కడి వరకు ఒకలా ఉంది, కానీ లోపలికి వచ్చిన తర్వాత మనకున్న క్వశ్చన్స్ కన్నా వాళ్ళు ఇచ్చే గైడెన్స్ చాలా అంటే ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది కదా. మనకు కొన్ని క్వశ్చన్స్ తోటి వస్తాం కాదు, ఇలా వెళ్తే ఈ ఛానల్ ఉంటుంది, ఈ ప్రాపర్ వేలో వెళ్తే ఇలాంటి ప్లేస్మెంట్స్ ఉంటాయి. సో అలాంటి ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చా ఇక్కడ మీకు? ఎస్ మ్యామ్, అన్ని కంట్రీస్ నుంచి, ఫ్రెండ్స్ నుంచి ఉన్నాయి, స్పెయిన్ నుంచి ఉన్నాయి, దుబాయ్ నుంచి, అన్ని సైడ్ నుంచి ఉన్నాయి. మనకి బెస్ట్ స్కాలర్షిప్స్ ఇస్తా ఉన్నారు, అమౌంట్ కూడా మనకి మామూలు తగ్గించే చెప్తా అన్నారు. బాగానే ఉంది, అన్ని విధాలు బాగుంది. చాలా మంది స్టూడెంట్స్ అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలనుకున్నా కానీ కొన్ని గైడెన్స్ లేక, కానీ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేక ఎవరైనా చెప్పేవాళ్ళు కొంచెం కరువై మన వైపు ఏమవుతుందంటే బ్యాక్ స్టెప్ వేస్తాం. అరే మనకు తెలియదు అక్కడికి వెళ్తే ఏమవుతుందో, అసలు అట్లీస్ట్ వీసా గురించి ఇవన్నీ కూడా మనకు తెలియకుండా ఎలా మనం ముందుకు వెళ్ళిపోతామని చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. సో అలాంటి వారందరి కోసం ఆ డౌట్స్ రెక్టిఫై చేయడానికి ఎక్స్పో యూజ్ అవుతుందా? యూజ్ అయింది ఇక్కడ, యూజ్ అయింది. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఒక క్లారిటీ అనేది, బయట కంట్రీకి వెళ్ళటాక అనేది ఒక క్లారిటీ అనేది వచ్చేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత మనకి ఒక్క చోటే కాదు, ఇదే చోట ఈ ఎక్స్పోలు అన్నీ ఉన్నాయి కాబట్టి మనకి డిఫరెన్సెస్ అనేది తెలిసిపోద్ది ఇక్కడే అన్ని కంట్రీలకి. అప్పుడు ఇంకా క్లారిటీ అనేది వచ్చేసింది ఇక్కడికి వస్తే ఆటోమేటిక్ గా. హాయ్ సార్, అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలనుకునే స్టూడెంట్స్ కి ఫస్ట్ మీరు ఇచ్చే గైడెన్స్? ఫస్ట్ థింగ్ నేను ఇచ్చే గైడెన్స్ ఏంటంటే, స్టూడెంట్స్ కి అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ లో ఎప్పుడైతే మనకు ఇక్కడున్న ఇండియన్ యూనివర్సిటీ చేసుకున్న తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళడానికి నేను రికమెండ్ చేస్తాను స్టూడెంట్స్ ని. ఎందుకనంటే 21 years కన్నా ముందు ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా వుడ్ బి గుడ్ వన్. దాని తర్వాత అబ్రాడ్ కోసం మాస్టర్స్ ప్రోగ్రామ్ కోసం ఇంటర్నేషనల్ కంట్రీస్కి ఏ కంట్రీకి వెళ్ళినా కానివ్వండి మంచి ఆప్షన్ ఉంటుంది. అప్పటివరకు ఏంటంటే మన ఎడ్యుకేషన్ ప్రకారం గ్రాడ్యుయేషన్లో మంచి పర్సెంటేజ్ ఉంటుంది, అండ్ మాస్టర్ కోసం వెళ్ళినప్పుడు ఏంటి అని అంటే అది అడిషనల్గా అడ్వాంటేజ్ అయ్యి వాళ్ళకి స్కాలర్షిప్స్ పరంగా కూడా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో అదొక హెల్ప్ ఉంటుంది స్టూడెంట్స్కి. సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత, ఈ ఎక్స్పోకి వచ్చిన తర్వాత చాలా మందికి చాలా క్వశ్చన్స్ అనేవి కూడా మీ ముందు పెట్టారు. అవన్నీ కూడా ఒక బెస్ట్ సొల్యూషన్స్ కూడా మీరు చెప్పారు. ఇలాంటి ఎక్స్పో స్టూడెంట్స్ ఎలా యూటిలైజ్ చేసుకోవాలి? ఇటువంటి ఎక్స్పోస్ ఎప్పుడైతే ఉందో స్టూడెంట్స్ వచ్చినప్పుడు యూజువల్గా ఏంటంటే వాళ్ళకి ఇన్ని యూనివర్సిటీస్ ఒకే ప్లేస్ లో దొరకడం అనేది అసాధ్యం వాళ్ళకి. సో అలాంటి టైంలో ఏంటంటే వాళ్ళు ఇట్లాంటి ఎక్స్పోజ్ వచ్చినప్పుడు వచ్చి ఎంక్వైరీ చేసుకోవడం, అంటే వాళ్ళకున్న వాళ్ళు ఏదైతే ఎడ్యుకేషన్ లో ఉన్నారో ఆ ఎడ్యుకేషన్ ని అది నెక్స్ట్ మాస్టర్స్ ప్రోగ్రామా లేదంటే హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఎట్లయితే హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పేసి ప్రతి యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళి వాళ్ళకున్న ఏవైతే సందేహాలు ఉన్నాయో ప్రతి సందేహాన్ని సొల్యూషన్ తీసుకొని దాని పరంగా వాళ్ళు వేసే అడుగుల మీద వాళ్ళకి ఆధారపడి ఉంటుంది. సో ఎవ్రీ స్టూడెంట్ షుడ్ కమ్ టు దిస్ కైండ్ ఆఫ్ అన్ ఎక్స్పో, వాక్ ఇన్ టు ద ఎక్స్పో. బెస్ట్ ఒక్కటే ఆప్షన్ కన్నా ఏంటంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు యూజువల్ గా ఏంటంటే స్టూడెంట్స్ కి ఒక యూనివర్సిటీ గురించి అవగాహన ఉంది కాబట్టి అది మాత్రమే వాళ్ళు దాని గురించి ఆలోచించుకుంటూ వాళ్ళు దాంట్లోనే వెళ్ళాలనే ప్రయత్నం ఉంటుంది. కానీ ఇలాంటి ఎక్స్పోస్ కోసం వచ్చినప్పుడు ఒక ఆప్షన్ పోయి ఒక చాయిస్ అనేది వెళ్ళిన తర్వాత వాళ్ళకి కొన్ని మల్టిపుల్ ఆప్షన్స్ దొరుకుతాయి. స్టూడెంట్ ఎందుకు మీ యూనివర్సిటీని చూస్ చేసుకుంటే వాళ్ళకి బ్రైట్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? రైట్. సో స్పెషల్గా మాట్లాడాలంటే వాక్సన్ యూనివర్సిటీ ఎందుకు చూస్ చేసుకోవాలంటే, ఫస్ట్ థింగ్ అండ్ ఫోర్మోస్ట్ ఏంటంటే మేము ఫస్ట్ ఇయర్ నుంచి స్టూడెంట్స్కి ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ ట్రేడ్ ఇంటర్న్షిప్స్ ప్రోగ్రామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఇండియాలో ఉండి యూనివర్సిటీస్లో బ్యాచిలర్స్ ప్రోగ్రాంలో ఫస్ట్ ఇయర్లో గలక స్టూడెంట్కి 80% అకాడమిక్స్లో ఉన్నట్లయితే సెకండ్ ఇయర్ నుంచి మేము ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ కొలాబరేషన్ అయి ఉన్నాం. అందులో కూడా 175 ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ఇన్ 54+ కంట్రీస్. అండ్ మళ్ళీ
ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ కంట్రీస్ గురించి మాట్లాడట్లా, ఏషియన్ యూరోపియన్ కంట్రీస్ గురించి మాట్లాడుతున్నాను నేను. సో 54 కంట్రీస్లో 175 ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్తో కొలాబరేషన్ అయి ఉన్నప్పుడు స్టూడెంట్ చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ నేను యూఎస్కి వెళ్ళాలి ఈ యూనివర్సిటీకి సంబంధించి, ఆ యూనివర్సిటీకి వెళ్ళొచ్చు, దానికి సంబంధించిన ఫీ స్ట్రక్చర్ నేను పే చేస్తాను. సో అది అడిషనల్ బర్డెన్ అనేది ఇంకా తగ్గించడం జరిగింది. సో క్యాంపస్ ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే వాక్సిన్ యూనివర్సిటీలో 100% ప్రామిస్ చేయడం జరిగింది క్యాంపస్ ప్లేస్మెంట్, అండ్ డెలివర్ కూడా చేయడం జరిగింది మేడం. సో ఇన్ఫాక్ట్ ఈ రోజు జరిగిన ఫేర్లో ఏంటంటే మాక్సిమం ఆఫ్ ది స్టూడెంట్స్ ఎంబీఏ ప్రోగ్రామ్, పీజీ ప్రోగ్రామ్ కోసం వచ్చినప్పుడు పీజీలో కూడా మేము వాక్సిన్ యూనివర్సిటీ ఆఫరింగ్ టెక్నికల్ జాబ్స్ అనే పారామీటర్లో వరల్డ్ 7th ర్యాంకింగ్ యూనివర్సిటీ. లాస్ట్ ఇయర్ 9th ర్యాంకింగ్ ఉండే 2025 జాబ్ పరంగా క్యాంపస్ ప్లేస్మెంట్ ఇచ్చిన తర్వాత వరల్డ్ 7th ర్యాంకింగ్ యూనివర్సిటీ అనేది రావడం జరిగింది. సో అలాంటి బెనిఫిట్స్ ఉన్న యూనివర్సిటీ వాక్సిన్ యూనివర్సిటీ. కానీ వాక్సిన్ యూనివర్సిటీలో ఏం చేస్తామంటే ఒక స్టూడెంట్ ఒక కోర్సులో ఎన్రోల్ అయిన తర్వాత క్యాంపస్లోకి వచ్చిన తర్వాత వేరే ప్రోగ్రామ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఇంట్రెస్టెడ్ ప్రోగ్రామ్ని సర్టిఫికేషన్ కోర్స్గా కూడా చేసుకోవచ్చు వితౌట్ పేయింగ్ a single penny extra. So additional advantage I can give an open channel, it is only with Voxen University. సార్ ఎడ్యుకేషనల్ ఎక్స్పోకి వచ్చిన స్టూడెంట్స్ కి ఒక బెస్ట్ సొల్యూషన్ ఇక్కడ దొరుకుతుంది అనుకోవచ్చు. దొరుకుతుంది మేడం, ఎందుకంటే దే హ్యావ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇక్కడ. దే వాంట్ టు గో ఎనీ కంట్రీ, వాట్ దే వాంట్ టు దే లెర్న్, అండ్ దే కెన్ బిల్డ్ అ కెరియర్ ఇన్ దట్ ఆల్సో. సో యాజ్ they have an opportunity, they explore the other countries also with education level and opportunity level also, ma'am. స్టూడెంట్ స్టార్ట్అప్ ఎలా ఉండబోతుంది, సో వారికి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎలాంటి కొలాబరేషన్స్ ఉంటాయి? బేసిక్లీ మ్యామ్ మన ఇండియాలో ఎలా అంటే జాబ్ కల్చర్ ఉంది, స్టార్ట్అప్ కల్చర్ లేదు. సో మనం యాజ్ అ స్టార్ట్అప్స్ ఇండియా, యాజ్ అ ఐఈసి, మనం వీఆర్ కొలాబరేటింగ్ విత్ ద 200+ కాలేజెస్ ఇన్ హైదరాబాద్. ఎందుకు కొలాబరేషన్ చేస్తున్నామంటే వీ వాంట్ టు నర్చర్ దర్ ఐడియాస్. ఇప్పుడు కాలేజ్లో ఏంటంటే జాబ్ కల్చర్, జాబ్ సీకింగ్ కల్చర్ ఉంది కానీ జాబ్ క్రియేటింగ్ కల్చర్ లేదు, రైట్? సో వాట్ వీఆర్ డూయింగ్, వీఆర్ కొలాబరేటింగ్ విత్ ద కాలేజెస్, వీఆర్ సెటమింగ్ ద ఇంక్యుబేషన్ సెంటర్స్ ఇన్ దేర్, అండ్ అగైన్ ద సెంటర్లో మనము స్టార్టప్స్ ఐడియాకి అక్కడ ఒక టుగెదర్ చేసేసి వాళ్ళకి ఒక ఐడియాకి ఎలా వాల్యుయేట్ చేయాలి, ఎలా వాళ్ళు స్టెప్ బై స్టెప్ స్టార్ట్ చేయాలి, ఈకో సిస్టమ్ ఎలా వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. సో లాట్ ఆఫ్ థింగ్ వీఆర్ గోయింగ్ టు టీచ్ ఆర్ నర్చర్ టు ది స్టూడెంట్స్ ఇన్ ద కాలేజెస్. అండ్ కాలేజ్ ఆల్సో సీకింగ్ ద సేమ్ థింగ్. కాలేజ్ దగ్గర కూడా ఇదే ప్రాబ్లం ఉంది మేడం, వాళ్ళ పిల్లల దగ్గర ఐడియాస్ ఉన్నాయి కానీ ఐడియాస్ హెకథాన్ ప్రోగ్రామ్ వరకే ఆగిపోతున్నాయి. దాని తర్వాత ఏంటి అనేసి చాలా బిగ్ క్వశ్చన్. సో దట్స్ వై ద కాలేజ్ ఈజ్ సీకింగ్ విత్ అస్. వాళ్ళు చాలా మనాంటి వాళ్ళు అక్కడ కావాలి, వాళ్ళ ఇన్క్యుబేషన్ కల్చర్ అక్కడ బిల్డ్ అవ్వాలని నేను ఆలోచిస్తున్నాను. వీఆర్ డూయింగ్ వర్క్ ఫర్ దెమ్. సో ఇక్కడ మనకి ఏంటంటే మీకు ఎలాంటి ఫీల్డ్ మీకు కావాలి, వాట్ ఈస్ యువర్ ఇంట్రెస్ట్, ఎడ్యుకేషన్లో మీకు ఇంట్రెస్ట్ ఉందా, మీకు కెరియర్ యూఎస్లో అబ్రాడ్లో ఎక్కడైనా మీరు అక్కడ మీ కెరియర్ చూస్తున్నారంటే యూ క్యాన్ గో, యూ క్యాన్ స్టడీ అబౌట్ స్టడీ రిగార్డింగ్ వాట్ యాక్చువల్లీ దే నీడెడ్ అండ్ ఆల్, రైట్? వెన్ యూ కమ్ టు ది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్స్, స్టార్టప్ ఇండియా కూడా హెల్ప్ చేస్తుంది. ప్లస్ ఏంటంటే మన స్టార్టప్ ఇండియా కోసము మన ఇండియాలో కూడా చాలా స్కోప్ ఉంది. యాక్చువల్లీ మన ఇండియాలో స్టార్టప్ గురించి చాలా స్కోప్ ఉంది. ఇక్కడ గ్రాంట్స్ ఉన్నాయి, మీకు ఇక్కడ ఇన్వెస్టర్స్ ఉన్నారు, ఇక్కడ అలాంటి ఇంక్యుబేషన్స్ కూడా ఉన్నారు. సో ఇక్కడ కూడా మీరు మీ యాజ్ అ స్టూడెంట్ మీ కెరియర్ ఎక్కడ మీరు తీసుకొని వెళ్ళాలంటే ఇండియా హ్యాస్ అ గ్రేట్ ఆపర్చునిటీ అండి. యూ క్యాన్ మూవ్ యువర్ కెరియర్ టువర్డ్స్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ స్టార్టప్స్. అదర్వైజ్ యూ క్యాన్ గో ఫర్ స్టడీస్, further studies abroad, whatever it may be. So both opportunities we have actually. Yeah. Thank you so much, ma'am. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.